బాపట్ల జిల్లా చీరాల మండలంలో రైతు భరోసా కేంద్రాల పరిస్థితి రైతులను ఇబ్బందుల్లోకి నెడుతుంది. మండలంలో 22 కేంద్రాలు ఉండగా ప్రస్తుతం కావూరు వారిపాలెం, తోటవారిపాలెం, పోయినవారిపాలెం, చీరాల నగర్ కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక మిగతా కేంద్రాలు తాళాలు వేసి మూసివేయడంతో రైతులు పంట నమోదు అలాగే ఎరువుల వివరాలు, తెగుళ్లపై సలహాలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గవినివారిపాలెం వంటి పెద్ద గ్రామాల్లో కూడా కేంద్రం మూతవేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులు వెంటనే నియమించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గౌనివారిపాలెం మరి రైతు భరోసా కేంద్రం దగ్గరికి వచ్చాము. వివరాలు అడిగితే రైతు భరోసా కేంద్రానికి ఇన్ఛార్జిగా ఎవరో ఉన్నారు, పర్మనెంట్ అనేటటువంటి అధికారిని తీసేశారని తెలిసింది. మరి మండలం మొత్తం మీద 22 రైతు భరోసా కేంద్రాలు ఉంటే 4 ఉన్నారు. మరి తీరా పై అధికారులను అడగగా చీరాలలో మండలంలో పంటలు లేవు కదండి, అక్కడ విఏఎల్ ఎందుకు 4 చాలని వారు అంటున్నారు. మరి చీరాల నియోజకవర్గంలో మరి పంటలు అన్ని గ్రామాల్లో పండుతాయి. మరి ముఖ్యంగా గౌనివారిపాలెం అనేది వ్యవసాయానికి ప్రధాన కేంద్రం. ఆ గ్రామంలో రెవెన్యూ ఎక్కువ, పంటలు ఎక్కువ, భూమి ఎక్కువ. మరి ఆ గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో మరి విఏఎన్ తీసేయటం అనేది చాలా బాధాకరం. ఎక్కడో చీరాల నగర్లో ఉండేటటువంటి అమ్మాయిని ఇక్కడ వేయటం అనేది మరి ఎంత బాధాకరం. రైతులు మరి ఇక్కడ అందరూ వ్యవసాయం చేసి పంటలు చూసి అందుబాటులో ఉంటే వారి సమస్యలు పంట నమోదు చేయించుకోవాలన్నా, ఏ సమస్య చేయించుకోవాలన్నా కూడా మరి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు. మరి ఇంత పెద్ద గ్రామానికి మరి మీరు పై అధికారులు వెంటనే స్పందించి ఒక విఏఎన్ వేసి మరి ఈ 22కి గాను 4 మాత్రం చాలరు కాబట్టి కనీసం 10 మందిని వేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ఇది చాలా బాధాకరం. మరి ఇలాంటి పరిస్థితిని రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేయటం అనేది కూటమి ప్రభుత్వం ధ్యేయంగా కనబడుతుంది. కాబట్టి మరి ఇకనైనా మీరు స్పందించి మరి ఈ గ్రామాలకి మరి రైతు భరోసా కేంద్రాలని మరి తాళం వేసి చూడండి. మరి మీ కేంద్రాన్ని ఒక పర్మనెంట్గా వేయవలసిందిగా కోరుకుంటున్నారు. ఈరోజు గౌనివారిపాలెం మరి రైతు